Hello everyone, welcome to the Masters Education YouTube channel. నేను మీ సత్య. సో ఈ వీడియోలో మనం వచ్చేసి ఏపీ ఐసెట్ 2024 ఎంట్రన్స్ టెస్ట్‌కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలి అండ్ ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఆన్లైన్ అప్లికేషన్ చేయడానికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్తో పాటు ఈ యొక్క ఏపీ ఐసెట్ అప్లికేషన్ ప్రొసీజర్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి అయితే డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఈ యొక్క ఏపీ ఐసెట్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ గురించి తెలుసుకుందాం అండ్ అదేవిధంగా అప్లికేషన్ ఫీ గురించి అయితే తెలుసుకుందాం అండ్ ఆ తర్వాత ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్కి ఏ విధంగా అప్లై చేయాలి అనే ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి అయితే మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ప్రజెంట్ అయితే మనం ఏపీ ఐసెట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిస్తాను. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ మనకి ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. జస్ట్ ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, మనకి ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఉంటాయి. ఇన్ కేస్ డేట్స్లో ఎటువంటి చేంజెస్ ఉన్నా మీరు ఇక్కడ తెలుసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. జస్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు డేట్స్ ఏంటి అనేది అయితే ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అవుతుంది అండ్ ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్లో సో మనకు నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేయడం జరిగింది, అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకు 3 మార్చ్ 2024 అయితే ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అండ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకు 6 మార్చ్ 2024 నుంచి అయితే స్టార్ట్ అయింది. వితౌట్ లేట్ ఫీ తోటి మనకు 7th ఏప్రిల్ 2024 వరకు అయితే ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేయొచ్చు. సో మనం లాస్ట్ డేట్ వచ్చేసి వితౌట్ లేట్ ఫీ తోటి 7th ఏప్రిల్ 2024 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకా లేట్ ఫీకి సంబంధించి మీరు మాట్లాడాలనుకున్నట్లయితే సో ఇక్కడ లేట్ ఫీకి సంబంధించి మనం 1000 రూపీస్ విత్ లేట్ ఫీ తోటి సో మనకు అప్ టు 12th ఏప్రిల్ వరకు అప్లై చేసుకోవచ్చు. విత్ లేట్ ఫీ 2000 తోటి 17th ఏప్రిల్ వరకు అప్లై చేసుకోవచ్చు. విత్ లేట్ ఫీ 3000 తోటి మనం 22 ఏప్రిల్ వరకు అప్లై చేసుకోవచ్చు. విత్ లేట్ ఫీ 5000 రూపీస్ తోటి మనం 27th ఏప్రిల్ వరకు అయితే ఆన్లైన్లో అప్లికేషన్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు ఒకవేళ ఎంబీఏ ఎంసీఏ చేయాలి అనుకుంటే సో మీరు వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అయితే సబ్మిట్ చేయండి. మనకు 7th ఏప్రిల్ 2024 వరకు మీరు అప్లై చేసుకున్నట్టయితే మీకు ఫీ అనేది తక్కువ పడడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు ఎటువంటి మిస్టేక్ చేసినా కూడా వాటిని కరెక్షన్ చేసుకోవడానికి మనకి ఎడిట్ ఆప్షన్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఎడిట్ ఆప్షన్ వచ్చేసి మనకు 28th ఏప్రిల్ 29th ఏప్రిల్ 2 డేస్లో అయితే ఇస్తారు. ఈ 2 డేస్లో మీరు అప్లికేషన్లో ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా కూడా మీరు కరెక్షన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీ యొక్క అప్లికేషన్లో మిస్టేక్స్ ఉంటే వాటిని ఏ విధంగా కరెక్షన్ చేయాలనేది కూడా మేము డీటెయిల్ వీడియో అయితే చేస్తాము. ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. అండ్ నెక్స్ట్ థింగ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకు ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన హాల్ టికెట్స్ ఎక్కడి నుంచి అవైలబుల్లో ఉంటాయి అనేది ఇచ్చారు. సో మనకు 2nd మే 2024 అయితే వెబ్సైట్లో అఫీషియల్గా పెడతారు అండ్ ఆ తర్వాత మనం హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ మనకు సంబంధించి ఏ డేట్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు అని మీరు క్వైరీ చేసినట్లయితే సో మనకు 3 డేట్స్ అయితే ఇచ్చారు. బేస్డ్ ఆన్ మీకు ఇచ్చిన డేట్స్ని బట్టి మీరు ఎగ్జామ్కి అయితే అటెండ్ కావాల్సి ఉంటుంది. అండ్ దీంట్లో మీకు 6th రోజైనా ఎగ్జామ్ ఉండొచ్చు, లేదా 5th రోజైనా ఉండొచ్చు, 7th రోజైనా ఉండొచ్చు. సో ఇలా టోటల్గా మనకు 6th 7th 2 డేస్ అయితే ఎగ్జామ్ ఇవ్వడం జరిగింది. అది మీకు మే 6లో కానీ లేదా మే 7లో కానీ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. అండ్ దాంట్లో కూడా మనకు 2 షిఫ్ట్స్ అయితే ఉంటాయి. మీకు మార్నింగ్ షిఫ్ట్ అయినా ఉండొచ్చు, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అయినా ఉండొచ్చు. అండ్ ఆ తర్వాత మీకు సంబంధించిన హాల్ టికెట్లో ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు సంబంధించి ఎవరైతే 6th మే కావచ్చు 7th మే కావచ్చు ఎగ్జామ్ రాసిన ఆస్పిరెంట్స్ ఉన్నారో మనకు 8th మే రోజు అయితే ఈ యొక్క కీ అనేది రిలీజ్ చేస్తారు. సో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది ఆ రోజు తెలుసుకోవచ్చు. అండ్ ప్రిలిమినరీ కీకి సంబంధించి ఆబ్జెక్షన్ చెప్పుకోవడానికి ఏదైనా మిస్టేక్స్ ఉంటే మనం దానిపైన రెక్టిఫికేషన్ కోసం 10th మే వరకు అయితే మనకు అవకాశం ఇస్తారు. అండ్ నెక్స్ట్ 20 జూన్లో మనకి ఏంటి అంటే అఫీషియల్ రిజల్ట్ అయితే డిక్లేర్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ మీకు ఐసెట్లో ఎంత ర్యాంక్ వచ్చిందైతే తెలుసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే ఇది మనకి ఇంపార్టెంట్ డేట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే. సో ఇక్కడ అప్లికేషన్ ఏ విధంగా చేయాలి అని తెలుసుకుంటున్నాం కాబట్టి జస్ట్ మీరు ఇక్కడ ఐసెట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ లింక్ మీరు ఓపెన్ చేయగానే మనకు నెక్స్ట్ ఈ విధంగా హోమ్ ట్యాబ్ అయితే ఉంటుంది. జస్ట్ మీరు హోమ్ ట్యాబ్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మీరు హోమ్ ట్యాబ్ పైన క్లిక్ చేసినట్లయితే మనకు హోమ్ పేజ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. అండ్ హోమ్ పేజ్లో మనకు సంబంధించి ఈ యొక్క ఏపీ ఐసెట్ అప్లికేషన్ ప్రొసీజర్ టోటల్గా ఎన్ని స్టెప్స్ ఉంటుందనే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఏంటంటే సో మీ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియాని కన్ఫర్మ్ చేసుకొని పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసి అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాలి. అంటే మీరు పేమెంట్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాలి. అండ్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడం కంప్లీట్ అయినట్లయితే మీరు అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ స్టెప్లో పేమెంట్ చేయాలి, సెకండ్ స్టెప్లో వచ్చేసి అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాలి. సో పేమెంట్ ఏ విధంగా చేయాలి, ఏ కేటగిరీ వాళ్ళు ఎంత పే చేయాలనేది తెలుసుకుందాం. అండ్ పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా సబ్మిట్ చేయాలనేది కూడా తెలుసుకుందాం. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే మనకు స్టెప్ 1లో ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఫీ అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయాలి మీరు అప్లికేషన్ కోసం పేమెంట్ చేయడం కోసం అయితే. అండ్ వన్స్ ఈ విధంగా మనం పేమెంట్కి సంబంధించిన లింక్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా
పేమెంట్ ఫర్ ఏపీ ఐసెట్ 2024 అనేది ఇవ్వడం జరుగుతుంది. జస్ట్ మనం ఇక్కడ డిక్లరేషన్ బాక్స్లో టిక్ మార్క్ అనేది చేసుకోవాలి. సో మనకి ఇక్కడ డిక్లరేషన్ బాక్స్ అయితే ఇస్తారు, దాంట్లో టిక్ మార్క్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ టిక్ మార్క్ అనేది ఏంటి అంటే సో మీ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ ఎవరు ఎలిజిబుల్ ఈ యొక్క ఐసెట్ అప్లై చేసుకోవడానికి అంటే సో మీరు డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి, లేదా డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతూ ఉండాలి. ప్రజెంట్ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతూ ఉన్నా లేదా డిగ్రీ కంప్లీట్ చేసి ఉన్నా కూడా మీరు ఈ యొక్క ఐసెట్ అయితే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఐసెట్లో మనకు ఎంబీఏ ఎంసీఏ అండ్ 2 పార్ట్స్ అయితే ఉంటాయి. ఎంబీఏ వచ్చేసి ఎనీ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్ అయితే చేయొచ్చు. ఎంసీఏ చేయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఇంటర్మీడియట్లో కానీ డిగ్రీలో కానీ మ్యాథమెటిక్స్ అనేది వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా ఉండాల్సి ఉంటుంది. ఉన్నట్లయితే మీరు ఈ యొక్క ఐసెట్కి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. దట్ ఈస్ ఎంసీఏ చేయాలి అనుకుంటే. ఓన్లీ మీరు ఎంబీఏ మాత్రమే చేయాలనుకుంటే ఎనీ డిగ్రీ స్టూడెంట్స్ అయితే ఎలిజిబుల్ అవుతారు. అండ్ డిగ్రీలో పర్సంటేజ్ ఏంటి అంటే సో నార్మల్ రూల్ ప్రకారం మనకు 50% ఉంటే సరిపోతుంది. ఒకవేళ ఎస్సీ ఎస్టీ డిజబుల్ పర్సన్స్ అయినట్టయితే 45% మార్క్స్ ఉన్నా కూడా సరిపోతుంది. అండ్ ఇక్కడ ఫస్ట్ మనం పేమెంట్ చేయడం కోసం అయితే ఫస్ట్ మనకు అప్లికేషన్ సంబంధించి క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్ అంటే సో మీరు ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ చేస్తున్నా, ఆల్రెడీ మీకు డిగ్రీ కంప్లీట్ అయినా కూడా మీకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. కొంతమంది బీటెక్ స్టూడెంట్స్ కావచ్చు, అదర్ ప్రొఫెషనల్ కోర్స్ స్టూడెంట్స్ కావచ్చు, వాళ్ళు కూడా ఈ యొక్క ఎంబీఏ ఎంసీఏ చేయాలి అనుకుంటారు. సో అలాంటప్పుడు ఏంటి అంటే సో మీకు సంబంధించి ఏదైతే క్వాలిఫైడ్ డిగ్రీ ఉందో సో ఆ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత వచ్చేసి క్యాండిడేట్ యొక్క నేమ్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. క్యాండిడేట్ యొక్క నేమ్ కూడా యాజ్ పర్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ ప్రకారం కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఫస్ట్ మీ యొక్క డిగ్రీ హాల్ టికెట్ నెంబర్, నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క నేమ్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఇక్కడ మీ యొక్క నేమ్ ఎంటర్ చేసేటప్పుడు కేర్ఫుల్గా ఎంటర్ చేయాలి, ఎటువంటి మిస్టేక్స్ లేకుండా చూసుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాలి. క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అది కూడా యాజ్ పర్ ఎస్ఎస్సి ప్రకారం కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే మొబైల్ నెంబర్ అనేది కన్ఫర్మ్ చేయాలి. క్యాండిడేట్ యొక్క మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ ఇక్కడ ఏదైతే మొబైల్ నెంబర్ ఇస్తున్నామో దీనికి సంబంధించి మన అప్డేట్స్ వస్తాయి. ఐసెట్కి సంబంధించి ఎటువంటి ఫర్దర్ అప్డేట్స్ ఉన్నా కూడా ఈ రిజిస్టర్ నెంబర్కి రావడం జరుగుతుంది. కాబట్టి మీ యొక్క ఓన్ మొబైల్ నెంబర్ ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ ఇక్కడ ఇచ్చిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది మీకు సెల్ఫ్ది అయితేనేమో సెల్ఫ్ పైన క్లిక్ చేయాలి. ఇన్ కేస్ మీ ఫాదర్ది అయితే ఫాదర్ అని, మదర్ది అయితే మదర్ అని, రిలేటివ్స్ అయితే రిలేటివ్స్ అనేది మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి. మ్యాక్సిమం ఆఫ్ ది స్టూడెంట్స్కి ఇప్పుడు పర్సనల్ మొబైల్ నెంబర్ ఉంటుంది. సో మీ మొబైల్ నెంబర్ ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ ఇక్కడ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఇవ్వాలి అనుకుంటే ఇవ్వండి, అదర్వైజ్ నో నీడ్. సో అది బేస్డ్ అని మీ ఇంట్రెస్ట్ని బట్టి ఇచ్చేయచ్చు. తర్వాత ఇక్కడ మెయిల్ ఐడి అయితే మ్యాండేటరీ. సో క్యాండిడేట్ ఎవరైతే ప్రజెంట్ ఐసెట్కి అప్లై చేస్తున్నారో క్యాండిడేట్ యొక్క మెయిల్ ఐడి అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ తర్వాత వచ్చేసి మీ యొక్క కేటగిరీ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. సో మీ కేటగిరీ ఓసీ అయితేనేమో అండ్ ఇక్కడ ఓసీ పక్కన మనకి ఇచ్చిన బాక్స్ ఏదైతే ఉంటుందో బబుల్ అనేది దాంట్లో మనం టిక్ మార్క్ చేసుకోవాలి. చేసుకున్నట్టయితే మనకు పేమెంట్ ఎంత అనేది చూపిస్తుంది. అండ్ ఈ విధంగా మీ కేటగిరీ ఏదైతే ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్ కేసు మీరు బీసీఏ అయితే బీసీఏ అని, బీసీబీ అయితే బీసీబీకి సంబంధించి, ఒకవేళ ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ అనే ఆప్షన్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మీరు పేమెంట్ ఏ మోడ్లో అయితే చేయాలనుకుంటున్నారో ఆ మోడ్ అనేది చూస్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకు హెచ్డిఎఫ్సి ఉంది, ఎస్బీఐ ఉంది, ఐసిఐసి ఉంది, డెబిట్ కార్డు ఉంది, క్రెడిట్ కార్డు ఉంది, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. నేను వచ్చేసి ఇక్కడ ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ ద్వారా అయితే పే చేయాలి అనుకుంటున్నాను. సో ఇక్కడ నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ అయితే చూస్ చేసుకున్నాను. వన్స్ మనం ఎస్బీఐ అనేది చూస్ చేసుకోగానే బేస్డ్ ఆన్ మీ కేటగిరీని బట్టి మీకు అమౌంట్ అయితే చూపిస్తుంది. సో ఇక్కడ 650 రూపీస్ అయితే చూపిస్తుంది. సో నేను ఇక్కడ ఓసీ ఆప్షన్ చూస్ చేసుకున్నాను కాబట్టి 650 చూపిస్తుంది. ఇన్ కేసు ఎస్సీ ఎస్టీ అయినట్లయితే అమౌంట్ అనేది మనకు 550 రూపీస్ అయితే చూపిస్తుంది. సో లాస్ట్ డేట్ ఎప్పటి వరకు మనకు వితౌట్ లేట్ ఫీ అంటే 7th April 2024 వరకు మనకు లాస్ట్ డేట్ అయితే సో వితౌట్ లేట్ ఫీ తోటి మనం అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ పేమెంట్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. సో నా కేటగిరీ వచ్చేసి బీసీడీ, జస్ట్ మీకు చూపించడం కోసం అలా అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో 600 రూపీస్ అయితే అప్లికేషన్ అనేది ఉంది. సో ఆ తర్వాత మనకు వెరిఫై మెయిల్ అండ్ పే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం క్లిక్ చేయగానే నెక్స్ట్ ఆప్షన్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకు సంబంధించి ఏ బ్యాంకింగ్ అయితే చూస్ చేసుకున్నామో దాని ద్వారా పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ ఎస్బీఐ పర్సనల్ బ్యాంకింగ్ అయితే చూస్ చేసుకున్నాను. ఇన్ కేసు మీరు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ చూస్ చేసుకుంటే ఆ కార్డ్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. పేమెంట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా చేయండి. సో పేజ్ రిఫ్రెష్ చేయడం కానీ పేజ్ బ్యాక్ కానీ చేసినట్లయితే అమౌంట్ అనేది డిడక్ట్ అవుతుంది కానీ ట్రాన్సాక్షన్ అయితే సక్సెస్ అవ్వదు. కాబట్టి పేమెంట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా పే చేయండి. అండ్ వన్స్ లాగిన్ కాగానే ఈ విధంగా మనకు సంబంధించి ఇంకా ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమైనా పడుతున్నాయనేది చూపిస్తుంది. సో నాకు టోటల్గా 617 రూపీస్ అయితే పడుతుంది ఇది అప్లికేషన్ ఫీ. అండ్ ఆ తర్వాత కన్ఫర్మ్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం కన్ఫర్మ్ పైన క్లిక్ చేయగానే సో మీరు యూజ్ చేస్తున్న బ్యాంకింగ్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో కన్ఫర్మేషన్ కోసం ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఓటీపీ కన్ఫర్మ్ చేసుకొని మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ అయితే నేను పేమెంట్ అయితే చేసేస్తున్నాను. అండ్ పేమెంట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ మన యొక్క పేమెంట్ అనేది సక్సెస్ అయినట్లయితే సో ఈ విధంగా నెక్స్ట్ ట్యాబ్లో యువర్ పేమెంట్ ఈజ్ సక్సెస్ఫుల్లీ డన్ అని చూపిస్తుంది. అండ్ సేమ్ టైం మీకు సంబంధించిన పేమెంట్స్ రిఫరెన్స్ ఐడి నెంబర్ అయితే జనరేట్ అవుతుంది. అండ్ ఆ యొక్క రిఫరెన్స్ నెంబర్ని అయితే కాపీ చేసి పెట్టుకోవాలి, ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం అయితే యూజ్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనం పేమెంట్ చేయడం కోసం ఏ డీటెయిల్స్ అయితే ఉపయోగించుకున్నామో ఆ డీటెయిల్స్ ద్వారా మనం మళ్ళీ లాగిన్ అయ్యేసి సో మన యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేయొచ్చు. లేదా మీకు ఈ విధంగా కంటిన్యూ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. అండ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ఈ యొక్క కంటిన్యూ టు ప్రొసీడ్ ఫిల్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ ట్యాబ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది.
అండ్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో నేను వచ్చేసి నాకు సంబంధించిన డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా నాకు సంబంధించి అప్లికేషన్ ఫామ్ ఏపీ ఐసెట్ అనేది డిస్ప్లే కావడం జరిగింది. అండ్ ఆ తర్వాత ఇక్కడ మనకి డిఫాల్ట్గా మనకు సంబంధించిన పేమెంట్ యొక్క రెఫరెన్స్ ఐడి చూపిస్తుంది, తర్వాత మీ యొక్క క్వాలిఫైయింగ్ డిగ్రీ నెంబర్ చూపిస్తుంది, తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ చూపిస్తుంది, తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది చూపిస్తుంది. అండ్ దీంట్లో వచ్చేసి మీరు హాల్ టికెట్ నెంబర్ పర్ఫెక్ట్గా ఎంటర్ చేశారా లేదా అనేది ఒకసారి వెరిఫై చేసుకోండి. అండ్ డేట్ ఆఫ్ బర్త్ కూడా కరెక్ట్గా ఉందా లేదా అనేది ఒకసారి వెరిఫై చేసుకోండి. ఇన్ కేస్ వీటిలో మిస్టేక్స్ ఉంటే మీరు ఏపీ ఐసెట్ కన్వీనర్ వాళ్ళకు మెయిల్ చేసినట్లయితే వాళ్ళు కరెక్షన్ చేయడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసి ఏంటంటే క్యాండిడేట్ యొక్క ఆల్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో మనం పేమెంట్ చేయడం కంటే ముందు జస్ట్ మన యొక్క నేము అండ్ డేట్ ఆఫ్ బర్త్, మన మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి మాత్రమే కన్ఫర్మ్ చేసుకున్నాము. అండ్ రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని ఇప్పుడు మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఇక్కడ మనం క్యాండిడేట్ యొక్క డీటెయిల్స్ ఫిల్ చేసేటప్పుడు బై డిఫాల్ట్గా క్యాండిడేట్ యొక్క నేమ్ అయితే డిస్ప్లే అవుతుంది. సేమ్ టైం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే డిస్ప్లే కావడం జరుగుతుంది. అండ్ మీ యొక్క జెండర్ కూడా డిస్ప్లే కావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఇప్పుడు ఫాదర్ నేమ్ అయితే టైప్ చేయాలి యాజ్ పర్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ ప్రకారం. మీ యొక్క 10th క్లాస్ మెమోలో మీ యొక్క నేమ్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మదర్ నేమ్ అనేది, సో మదర్ నేమ్ కూడా మీరు ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది యాజ్ పర్ ఎస్ఎస్సి ఆర్ ఈక్వాలెంట్ సర్టిఫికేట్ ప్రకారం. కొంతమంది స్టూడెంట్స్కి మీ యొక్క ఎస్ఎస్సి ఆర్ 10th క్లాస్ మెమోలో మదర్ నేమ్ ఉండదు. అలాంటప్పుడు సో మీ యొక్క మదర్ ఆధార్ ప్రూఫ్ ఏదైతే ఉంటుందో అందులో ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా ఇక్కడ మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. లేదా మీ క్వాలిఫైయింగ్ డిగ్రీలో ఒకవేళ మదర్ నేమ్ ఉంటే ఆ నేమ్ కూడా ఇక్కడ టైప్ చేయొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి ప్రజెంట్ సో నాకు సంబంధించి ఫాదర్ నేము, మదర్ నేము అండ్ నా యొక్క జెండర్ అయితే చూస్ చేసుకోవడం జరుగుతుంది. సో ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెయిట్. అండ్ వన్స్ మన యొక్క జెండర్ అనేది చూస్ చేసుకోవడం కంప్లీట్ కాగానే నెక్స్ట్ వచ్చేసి మన యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయమంటుంది. సో మీ కాడ ఆధార్ కార్డు ఉన్నట్లయితే ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి రేషన్ కార్డ్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఇన్ కేస్ మీకు రేషన్ కార్డు ఉంటే డీటెయిల్స్ ఇవ్వండి, అదర్వైజ్ నాట్ మ్యాండేటరీ. అండ్ ఆ తర్వాత వచ్చేసి క్యాండిడేట్ సంబంధించి యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ది పేరెంట్స్ అయితే ఉంటుంది. సో మీ యొక్క ఫాదర్కి సంబంధించి మీ పేరెంటల్ ఇన్కమ్ ఎలా అయితే ఉంటుందో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ అదొచ్చేసి మీ యొక్క సో ఏపీ ప్రభుత్వం ఏదైతే మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ ఇస్తుందో దాంట్లో 1 lakh బిలో ఉందా అబోవ్ ఉందా అనేది మనం వెరిఫై చేసుకోవాలి. సో మీకు ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా ఇక్కడ మనము కన్ఫర్మ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్లో 1 lakh బిలో ఉంటే 1 lakh బిలో అనేది చూస్ చేసుకోవాలి. ఇన్ కేసు 1 lakh నుంచి 2 lakhs 2.5 ఇలా ఉన్నట్టయితే సెకండ్ ఆప్షన్ చూస్ చేసుకోవాలి. సో మా యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్లో వచ్చేసి బిలో 1 lakh ఉంది. సో ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఎంటర్ చేయమంటుంది. సో ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ నాట్ మ్యాండేటరీ. సో ఎందుకంటే స్టూడెంట్స్ కొంతమంది అప్లై చేసుకునే టయానికి వారి దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండదు కాబట్టి సో ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అనేది మనకు నాట్ మ్యాండేటరీ. ఒకవేళ ఉన్నట్టయితే మీరు కన్ఫర్మ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి కేటగిరీ. సో కేటగిరీ బేస్డ్ ఆన్ మీ క్యాస్ట్ని బట్టి మీరు యొక్క కేటగిరీ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మేము పేమెంట్ చేసేటప్పుడు ఓసీ కేటగిరీ అయితే చూస్ చేసుకున్నాము. సో ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ డిజబుల్ పర్సన్స్ కానీ ఇలా రిలవెంట్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో బీసీ కానీ సో మీరు మీ యొక్క బీసీకి సంబంధించిన సబ్ క్యాస్ట్ కూడా చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ బై డిఫాల్ట్గా మేము ఓసీ చూస్ చేసుకున్నాం కాబట్టి ఓసీకి మాత్రమే ఆప్షన్ ఉంటుంది. ఓసీలో సబ్ క్యాస్ట్లు ఉండవు. ఒకవేళ మీరు బీసీ అయినట్లయితే బీసీలో సబ్ కాస్ట్ ఏంటి అనేది మీరు కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో బీసీఏనా, బీసీబీనా, బీసీసీనా, బీసీడీనా అండ్ అదేవిధంగా దాంట్లో బీసీడీ అయినట్టయితే యాదవ్సా, సో కుర్మా గొల్లాసా లేకపోతే గౌడ్సా ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే మనకు ఉంటాయి. వాటిని కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత వచ్చేసి సో ఒకవేళ మీరు సో ఓసీ క్యాండిడేట్స్ అయినట్టయితే మీరు ఈడబ్ల్యూఎస్కి ఎలిజిబుల్ అయినట్టయితే ఇక్కడ ఈడబ్ల్యూఎస్ ఎలిజిబిలిటీకి ఎస్ ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఇచ్చినట్టయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఎంటర్ చేయమంటుంది. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబర్ కూడా నాట్ మ్యాండేటరీ. అండ్ అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ కూడా నాట్ మ్యాండేటరీ. ఉన్నట్టయితే ఇవ్వండి, అదర్వైజ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. బట్ మీరు ఇప్పుడు ఐసెట్కి అప్లై చేసుకుంటున్నారు కాబట్టి సో ఇక్కడ కొత్త ఇన్కమ్ సర్టిఫికేట్, కొత్త క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే తీసుకొని రెడీ అయితే పెట్టుకోండి. అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్లయితే స్పెషల్ కేటగిరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో మీ యొక్క స్పెషల్ కేటగిరీకి సంబంధించి దట్ ఈజ్ మీకు సో ఎన్సీసీ ఉన్నట్టయితే ఎన్సీసీకి టిక్ చేసుకోవాలి. సో ఉంటేనే. అండ్ తర్వాత క్యాప్ అనేది సో మీ యొక్క పేరెంట్స్ కానీ మీ ఫ్యామిలీలోకి సంబంధించిన ఎవరైనా ఆర్మీలో వర్క్ చేస్తున్నట్టయితే దానికి సంబంధించి మనకి క్యాప్ సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని మీరు చూస్ చేసుకోవాలి. ఒకవేళ ఉంటే స్పోర్ట్స్ కానీ గేమ్స్ కానీ ఉన్నట్లయితే చూస్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఉన్నట్టయితే వాటిని చూస్ చేసుకోవాలి బేస్డ్ ఆన్ మీ యొక్క సబ్ కేటగిరీని బట్టి. అండ్ ఒకవేళ మీరు ఫిజికలీ డిజబుల్ పర్సన్స్ అయినట్టయితే సో మీకు ఫిజికలీ డిజబిలిటీ ఉన్నట్లయితే దీంట్లో ఏముంది అనేది మీరు చూస్ చేసుకోవాలి. నాకైతే ఎటువంటి డిజబిలిటీ లేదు, సో నేను అక్కడ ఏం చూస్ చేసుకోవట్లేను. అండ్ ఆ తర్వాత మన యొక్క నెక్స్ట్ స్టెప్లో వచ్చేసి మైనార్టీ నాన్ మైనార్టీకి సంబంధించిన స్టేటస్ అయితే ఉంటుంది. సో ఒకవేళ మీరు నాన్ మైనార్టీ అయినట్టయితే ఫస్ట్ బబుల్ టిక్ చేసుకోవాలి. మైనార్టీ అయినట్టయితే ఇక్కడ మైనార్టీ ఆప్షన్ క్లిక్ చేయాలి. వన్స్ మనం మైనార్టీ ఆప్షన్ క్లిక్ చేయగానే మనకు సంబంధించి సబ్ మైనార్టీస్ వస్తాయి. సో మీరు ముస్లిమా, క్రిస్టియనా, జైనినా అనే డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయి. మీరు మైనార్టీ అయినట్టయితే మీ యొక్క మైనార్టీని కన్ఫర్మ్ చేసుకోండి. అండ్ మైనార్టీ స్టేటస్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి మీకు కావాల్సింది ఏంటంటే మీ యొక్క ఎస్ఎస్సి టీసీ జిరాక్స్ అయితే మీతో ఉండాల్సి ఉంటుంది ఫర్దర్గా ఫ్యూచర్లో. ఇప్పుడు అప్లికేషన్ కోసం అయితే నాట్ మ్యాండేటరీ. అండ్ ఆ తర్వాత వచ్చేసి సో మీకు సంబంధించిన ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ని అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. జస్ట్ ఇక్కడ మీ యొక్క హౌస్ నెంబర్, విలేజ్, లొకాలిటీ, సబ్ లొకాలిటీ, డిస్టిక్ అండ్ అదేవిధంగా స్టేట్, పిన్ కోడ్ అయితే అడుగుతారు. ఆ డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ అయితే నాకు సంబంధించిన డీటెయిల్స్ నేను కన్ఫర్మ్ చేసుకొని స్క్రోల్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్.
అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి సో మీ యొక్క పర్మనెంట్ అడ్రస్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా అడుగుతారు. సో ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ డిఫరెంట్గా ఉన్నట్లయితే 2 సార్లు మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. బోత్ సేమ్ అయినట్లయితే మీకు అక్కడ మనకు టిక్ మార్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క డిక్లరేషన్ బాక్స్లో టిక్ మార్క్ చేసుకుంటే బోత్ అడ్రస్ సేమ్ కన్సిడర్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి క్వాలిఫైయింగ్ డిగ్రీ ఎగ్జామినేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ క్వాలిఫైయింగ్ డిగ్రీకి సంబంధించి నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. ప్రజెంట్ ఈ యొక్క ఐసెట్ అప్లై చేసుకోవాలనుకుంటే డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కానీ లేదా డిగ్రీ ఆల్రెడీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ కానీ మీరైతే అప్లై చేసుకోవచ్చు. దాంట్లో మీరు బీసీఏ కంప్లీట్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ తీసుకోవాలి. అండ్ బీఎస్సీ కంప్లీట్ చేస్తే సెకండ్ ఆప్షన్. బీఎస్సీలో కూడా సిఎస్సి, ఐటీకి సంబంధించిన కోర్సెస్ ఇచ్చారు. బీఈకి సంబంధించి బీటెక్, బీ ఫార్మసీనా ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. మీకు ఏదైతే ఉంటుందో చూస్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ పైన చెప్పుకున్న కోర్సెస్ కాకుండా ఎనీ అదర్ బ్యాచిలర్ డిగ్రీ అయినట్లయితే అది 3 ఇయర్స్ కావచ్చు, 4 ఇయర్స్ కావచ్చు, 5 ఇయర్స్ కావచ్చు. అయినట్లయితే ఈ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. లైక్ బీఏ కావచ్చు, బీకామ్ కావచ్చు, బీజెడ్సీ కావచ్చు, బీఎస్సీ కావచ్చు, బీఎస్సీ ఎంపీసీఎస్, ఎంపీసీ కావచ్చు. మీరు ఈ ఆప్షన్ అయితే చూస్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ మనకు డూ యూ హ్యావ్ మ్యాథ్స్ సబ్జెక్ట్ ఇన్ ఇంటర్ లెవెల్ అనేది అడుగుతారు. సో మీకు ఇంటర్లో మ్యాథ్స్ ఉందా లేదా అని అడుగుతారు. ఇంటర్లో మ్యాథ్స్ ఉన్నట్టయితే ఎస్ ఆప్షన్ ఇవ్వాలి. ఇఫ్ ఎస్ ఆప్షన్ ఇచ్చినట్టయితే మీకు ఏముంది అనేది ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. మ్యాథ్స్ ఎందుకు అడుగుతున్నారంటే ఎవరైతే ఇంటర్లో కానీ డిగ్రీలో కానీ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు ఎంసీఏ చేయడానికి కూడా ఎలిజిబుల్ అవుతారు. ఎంబీఏ చేయొచ్చు, ఎంసీఏ చేయొచ్చు. కాబట్టి దానికోసం ఇక్కడ కన్ఫర్మేషన్ కోసం అయితే అడుగుతారు. సో మీకు ఇంటర్లో, డిగ్రీలో మ్యాథ్స్ ఉన్నట్టయితే ఇంటర్లో ఉంటే ఎస్ ఆప్షన్ ఇచ్చేయండి, సరిపోతుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసి మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. దట్ ఈస్ మీరు డిగ్రీలో ఉన్న మీ మేజర్ సబ్జెక్ట్స్ ఏంటి అనేది. డిగ్రీలో మీరు కామర్స్ స్టూడెంట్స్ అయినట్లయితే మీకు కామర్స్ అనేవి ఉంటాయి. దట్ ఈస్ కామర్స్ 1 ఉంటుంది. తర్వాత ఫినాన్షియల్ అకౌంటింగ్ కావచ్చు, బీఓఎం కావచ్చు, ఇలా డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. కాస్ట్ అకౌంటింగ్ ఉంటుంది, బిజినెస్ స్టార్ట్స్ ఉంటుంది, ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఉంటుంది. ఈ సబ్జెక్ట్ నేమ్స్ టైప్ చేయొచ్చు. లేదు సార్ నేను బాటనీ స్టూడెంట్స్ అనుకోండి. మీకు బీజెడ్సీ స్టూడెంట్స్ అనుకుంటే అక్కడ బాటనీ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, జువాలజీ అనేది ఉంటుంది. అండ్ అదేవిధంగా నేను వచ్చేసి ఎంపీసీ స్టూడెంట్స్ సార్ అంటే మ్యాథ్స్ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది, కంప్యూటర్ సైన్స్, లేదా ఎంపీసీఎస్ కంప్యూటర్ సైన్స్, స్టార్ట్స్ అయితే స్టార్ట్ 6 ఇలా ఉంటాయి. మీ మేజర్ సబ్జెక్ట్స్ అనేది అక్కడ టైప్ చేయాలి. అండ్ తర్వాత వచ్చేసి మీ యొక్క క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్ అనేది బై డిఫాల్ట్గా అయితే డిస్ప్లే అవుతుంది. మనం స్టార్టింగ్లోనే ఇచ్చాము, అది పేమెంట్ చేయడం కంటే ముందు మీరు ఏదైతే ఇచ్చారో అది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అండ్ తర్వాత వచ్చేసి మీరు ఇయర్ ఆఫ్ పాస్ అనేది చూస్ చేసుకోవాలి. మీరు ఆల్రెడీ పాస్డ్ అయిన స్టూడెంట్స్ అయితే మీరు ఏ ఇయర్లో అయితే పాస్ అయ్యారో అది అనేది చూస్ చేసుకోవాలి. ఒకవేళ రిజల్ట్ కోసం వెయిటింగ్లో ఉన్నట్టయితే ఇక్కడ వెయిటింగ్ ఫర్ రిజల్ట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, లేదా 2024, 2025 అని అయితే ఉంటుంది. ఆప్షన్ మీరు చూస్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మీడియం ఆఫ్ ది క్వాలిఫైయింగ్ ఇన్స్ట్రక్షన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతారు. ఇక్కడ మీరు వచ్చేసి డిగ్రీ ఏదైతే ఉందో అది ఇంగ్లీష్ మీడియంలో కంప్లీట్ చేశారా, తెలుగులో కంప్లీట్ చేశారా, ఉర్దూలో కంప్లీట్ చేశారా, అదర్ లాంగ్వేజ్ అని చూస్ చేసుకోవాలి. మేము వచ్చేసి మా యొక్క ఇంగ్లీష్ డిగ్రీ అయితే ఇంగ్లీష్ మీడియంలో కంప్లీట్ చేసుకున్నాం. అక్కడ ఇంగ్లీష్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ తర్వాత వచ్చేసి మీ యొక్క ఎస్ఎస్సి అండ్ అదే ఇంటర్మీడియట్ డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ ఎస్ఎస్సి డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకోవడం కోసం మీరు ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ ఏమి ఇవ్వాలి అంటే మీకు సంబంధించి మీ ఏరియా అనేది అర్బన్ ఆర్ రూరల్ అనేది అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. అర్బన్ అయితే అర్బన్ అని, రూరల్ అయితే రూరల్ అనేది ఇవ్వాలి. మీ యొక్క ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాలి. తర్వాత మంత్ ఆఫ్ ది పాసింగ్ ఇయర్ ఇవ్వాలి. అండ్ ఇయర్ ఇవ్వాలి. ఏ ఇయర్లో పాస్ అయ్యారని మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ వీటిని కన్ఫర్మ్ చేసుకొని మనం సబ్మిట్ చేయగానే బై డిఫాల్ట్గా మనకు సంబంధించి క్యాండిడేట్ యొక్క నేము, ఫాదర్ నేము అండ్ ఈ ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ కొన్నిసార్లు మీకు ఈ యొక్క ఎస్ఎస్సి డీటెయిల్స్ డిస్ప్లే కాకపోవచ్చు. అలా డిస్ప్లే కానట్లయితే మీరు ఏం చేయాలి అంటే అక్కడ మీరు టైప్ చేసుకోవాల్సి ఉంటుంది. సెల్ఫ్ మోడ్లో మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసి మీకు సంబంధించిన ఇంటర్మీడియట్ డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. దట్ ఈస్ ఇంటర్మీడియట్ అనేది మీరు రూరల్లో చేశారా, అర్బన్లో చేశారా, ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ ఏంటి, ఏ మంత్లో పాస్ అయ్యారు, ఏ ఇయర్లో పాస్ అయ్యారని అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసి ప్లేస్ ఆఫ్ స్టడీస్ సంబంధించి 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు మీరు టోటల్గా ఎక్కడెక్కడ స్టడీ చేశారో ఆ ఇన్ఫర్మేషన్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మనం స్క్రోల్ చేసినట్టయితే నెక్స్ట్ వచ్చేసి మనకు సంబంధించి టెస్ట్ సెంటర్స్ అయితే సెలెక్ట్ చేసుకోమని చెప్తుంది. మీరు ఈ యొక్క ఇచ్చిన డీటెయిల్స్ని బట్టి మీరు ఏ జోన్ లోకల్ అవుతారు అని అయితే అది డిసైడ్ చేసుకోవడం జరుగుతుంది డిఫాల్ట్గా. ఇక్కడ మీరు ఎవరైతే శ్రీకాకుళం నుంచి అప్ టు గుంటూరు వరకు ఉంటారో మీరు ఏయుకు లోకల్ అవుతారు. అండ్ ఎవరైతే గుంటూరు నుంచి మనకు కర్నూలు, కడప ఈ ఏరియాలో ఉంటారో వాళ్ళు వచ్చేసి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీకి లోకల్ అవుతారు. మీరు పైన ఇచ్చిన స్కూలింగ్ డీటెయిల్స్ని బట్టి మీరు ఏ ఏరియాకి లోకల్ అనేది డిఫాల్ట్గా వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ టెస్ట్ సెంటర్స్ ప్రియారిటీ అయితే ఇవ్వాలి. మీరు ఏ స్టేట్లో ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారు, ఏ డిస్ట్రిక్ట్లో ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారు వాటి యొక్క ఆర్డర్ అయితే మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఆర్డర్ ఇచ్చినట్లయితే మీకు అక్కడ డిఫాల్ట్గా తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఇక్కడ టోటల్గా మనము ఒక్క సెంటర్ని ఒకేసారి ఇవ్వాలి. డిఫరెంట్ టైమ్స్ అయితే ఇవ్వడానికి ఛాన్స్ ఉండదు. ఒక సెంటర్లో ఒక డిస్ట్రిక్ట్ ఇచ్చారనుకోండి, ఆ ఒక డిస్ట్రిక్ట్లో మళ్ళీ వేరే సెంటర్స్ ఉంటే వాటిని ఇవ్వచ్చు, కానీ సేమ్ డిస్ట్రిక్ట్ సేమ్ సెంటర్ని ట్వైస్ ఇవ్వడానికి అయితే ఛాన్స్ ఉండదు. అండ్ ఆ తర్వాత వచ్చేసి మనం ఇక్కడ ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ ఇక్కడ మనం స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న మన యొక్క ఫాస్ట్ ఫోటో అయితే అప్లోడ్ చేయాలి. అండ్ ఇక్కడ అప్లోడ్ చేసే ఫాస్ట్ ఫోటో అనేది మనకి ఏంటి అంటే 50 KB కంటే తక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. అది 50 KB కంటే తక్కువగా ఏ విధంగా ఉండాలని మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీరు మీ యొక్క
యొక్క ఫాస్ట్ ఫోటోని త్రూ ది మొబైల్ ద్వారా సో మీరు 50 KBలోకి అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈజీగా జస్ట్ ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీ ఫోటో అయితే అప్లోడ్ చేయొచ్చు. అండ్ సేమ్ టైం తర్వాత మనం ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మన యొక్క సిగ్నేచర్ కూడా అప్లోడ్ అయితే చేయొచ్చు. వన్స్ ఈ విధంగా మీరు సో నేను చెప్పిన విధంగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవుతూ మీరు ఫోటో అనేది అప్లోడ్ చేసినట్లయితే ఫోటో యొక్క ప్రివ్యూ అయితే ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది ఈ ప్లేస్లో. అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత సిగ్నేచర్ యొక్క ప్రివ్యూ కూడా డిస్ప్లే కావడం జరుగుతుంది. సో ప్రజెంట్ అయితే నా యొక్క ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ అయితే నేను కన్ఫర్మ్ చేసుకుని ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వన్స్ ఆ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకున్నట్టయితే మనకి ఇక్కడ డిక్లరేషన్ బాక్స్ అయితే ఉంటుంది. జస్ట్ ఇక్కడ డిక్లరేషన్ బాక్స్లో టిక్ మార్క్ అనేది చేసుకొని సేవ్ పైన క్లిక్ చేయాలి. సేవ్ పైన క్లిక్ చేసినట్టయితే ఇప్పటివరకు మనం ఏ డీటెయిల్స్ అయితే ఇచ్చామో అవి సేవ్ అవుతాయి. ఒకవేళ మీరు ఇప్పుడు ఫైనల్ సబ్మిట్ చేయడానికి మీకు టైం లేదు అనుకుంటే ఇప్పటివరకు ఇచ్చిన డీటెయిల్స్ అన్ని సేవ్ అవుతాయి. ఫర్దర్గా మళ్ళీ మీరు లాగిన్ అయ్యి అప్లికేషన్ని ఫైనల్ సబ్మిట్ చేయొచ్చు. ప్రజెంట్ అయితే సో నేను ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేసి అండ్ ఇక్కడ డిక్లరేషన్ బాక్స్లో టిక్ మార్క్ చేసుకొని నా డీటెయిల్స్ అయితే సేవ్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ ఈ విధంగా మనకు సంబంధించి ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేసి అండ్ ఇచ్చిన డిక్లరేషన్ బాక్స్లో టిక్ మార్క్ చేసి మనం సేవ్ పైన క్లిక్ చేయగానే మన డీటెయిల్స్ అనేది టెంపరీగా సేవ్ కావడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత మీ డీటెయిల్స్ అన్ని ఒకసారి వెరిఫై చేసుకొని సో ప్రివ్యూ అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ప్రివ్యూ అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేయగానే సో మనకు సంబంధించి ఇప్పుడు మనం అప్లై చేస్తున్న ఏపీ ఐసెట్లో ఏ డీటెయిల్స్ అయితే ఫిల్ చేసామో ఆ డీటెయిల్స్ సంబంధించి టోటల్గా మనకు ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మనం వెరిఫై చేసుకోవాలి. ఫస్ట్ థింగ్ క్యాండిడేట్ యొక్క డీటెయిల్స్ అయితే ఉంటాయి. అండ్ దాంట్లో క్యాండిడేట్ యొక్క నేము, ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో వాటిని ఒకసారి వెరిఫై చేసుకోవాలి. సో వాటిలో ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే మనము సో ఒకసారి ఎడిట్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ప్రజెంట్ మనం ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి సో యాన్యువల్ ఇన్కమ్ సంబంధించి 1 lakh బిలో ఉందా, 1 lakh అబోవ్ ఉందా అనేది చూడాల్సి ఉంటుంది. అండ్ అదే మీకు సంబంధించి ఇన్కమ్ సర్టిఫికేట్ డీటెయిల్స్ ఇచ్చారా లేదా, మీ కేటగిరీ పర్ఫెక్ట్గా ఉందా లేదా, మీరు ఈడబ్ల్యూఎస్ ఎలిజిబుల్లా కాదా అనేది చూసుకోవాలి. అండ్ స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీకి అప్లికేబుల్లా కాదా అని చూసుకోవాలి. అండ్ ఫిజికల్లీ డిజబుల్డ్ డీటెయిల్స్ కరెక్ట్ ఇచ్చామా లేదా అని చూసుకోవాలి. మైనార్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వెరిఫై చేసుకోవాలి. మీ యొక్క ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ అనేది వెరిఫై చేసుకోవాలి. సో ఇలా టోటల్గా అండ్ మీ యొక్క క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ సంబంధించిన డీటెయిల్స్ అనేది వెరిఫై చేసుకోవాలి. తర్వాత మీ యొక్క ఎస్ఎస్సి డీటెయిల్స్, తర్వాత వచ్చేసి మీ యొక్క ఇంటర్మీడియట్ డీటెయిల్స్ అనేది వెరిఫై చేసుకోవాలి. ప్లేస్ ఆఫ్ స్టడీ అనేది వెరిఫై చేసుకోవాలి. దట్ ఈస్ మీరు 9th క్లాస్ నుంచి ప్రజెంట్ డిగ్రీ వరకు ఎక్కడెక్కడ చదివారు, ఏ ఏరియాలో చదివారు అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. దాన్ని బట్టి లోకల్ ఏరియా, నాన్ లోకల్ ఏరియా అనేది మీకు డిస్ప్లే అవుతుంది. అండ్ ఆ తర్వాత మీ యొక్క టెస్ట్ సెంటర్స్ అయితే చూస్ చేసుకోవాలి. సో మీరు ఎగ్జామ్ ఎక్కడైతే రాయాలనుకుంటారో ఆ సెంటర్స్ ఇన్ఫర్మేషన్ వెరిఫై చేసుకోవాలి. అండ్ మీరు అప్లోడ్ చేసిన ఫోటో పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది ఇక్కడ మనకు ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. ఆ డీటెయిల్స్ కూడా ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత మనకు డౌన్లో వచ్చేసి ఏంటి అంటే కన్ఫర్మ్ అండ్ క్రీజ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో మీరు వెరిఫై చేసుకున్నప్పుడు డీటెయిల్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే కన్ఫర్మ్ అండ్ క్రీజ్ పైన క్లిక్ చేయాలి. ఇన్ కేస్ మిస్టేక్స్ ఉన్నట్టయితే మనకి ఇక్కడ మోడిఫై ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మళ్ళీ మీరు బ్యాక్ వెళ్ళేసి ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ప్రకారం ఏవైతే కంప్లీట్ చేసుకోవడం జరిగిందో ఆ డీటెయిల్స్ అన్నింటినీ మళ్ళీ మీరు ఎడిట్ చేసి రీఫిల్ అయితే చేయొచ్చు. జస్ట్ ఏంటంటే క్యాండిడేట్ యొక్క నేమ్లో మిస్టేక్స్ ఉన్నా మనం ఎడిట్ చేసుకోలేము ప్రజెంట్ అయితే. అండ్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో మిస్టేక్స్ ఉంటే ఎడిట్ చేసుకోలేము. మెయిల్ ఐడీలో మిస్టేక్స్ ఉంటే ఎడిట్ చేసుకోలేము. సేమ్ టైం మీ యొక్క మొబైల్ నెంబర్లో మిస్టేక్స్ ఉంటే ఎడిట్ చేసుకోలేము. వేటికైతే ఎడిట్ ఆప్షన్ లేదో వాటిని ఎడిట్ చేసుకోవాలి అనుకుంటే మనం ఎడిట్ ఆప్షన్ కోసం వెయిట్ చేయాలి. లేదా సో మన యొక్క ఏపీఐ సెట్ కన్వీనర్ వాళ్ళకు సో మనం మెయిల్ చేసినా కూడా వాళ్ళు మన ప్రాబ్లం అయితే సాల్వ్ చేస్తారు. ప్రజెంట్ నా యొక్క అప్లికేషన్ ఫామ్లో ఎటువంటి మిస్టేక్స్ లేవు. నేను ఇక్కడ కన్ఫర్మ్ అండ్ ప్రైజ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ మనం కన్ఫర్మ్ అండ్ ప్రైజ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా యువర్ అప్లికేషన్ ఈజ్ సక్సెస్ఫుల్లీ డన్ అని చూపిస్తుంది. సేమ్ టైం మనకు సంబంధించి రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే జనరేట్ కావడం జరుగుతుంది. జస్ట్ ఇక్కడ ప్రొసీడ్ టు డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేసి మన యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ అయితే నా యొక్క టోటల్ అప్లికేషన్ ఫామ్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. అండ్ నేను అప్లికేషన్ ఫామ్ యొక్క ప్రివ్యూ మీకు చూపించి దాన్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెయిట్ ఫర్ దట్. అండ్ ఈ విధంగా మనకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా వెరిఫై చేసుకోవచ్చు. సో ఏపీఐ సెట్ 2024 అయితే ఉంటుంది. అండ్ దీంట్లో మనకు సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ మనం ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ ప్రొసీజర్లో ఏవైతే ఫిల్ చేసామో ఆ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి మీ యొక్క క్వాలిఫైయింగ్ డీటెయిల్స్, తర్వాత మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ సంబంధించి ఇలా ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. జస్ట్ మీరు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఇలా స్క్రోల్ చేసినట్టయితే మనకు డౌన్లోడ్ ప్రింట్ ఆప్షన్ సంబంధించి ఆప్షన్ అయితే ఉంటుంది. సో క్లియర్గా చూడొచ్చు మీకు ఇక్కడ ప్రింట్ ఆప్షన్ అయితే ఉంటుంది. జస్ట్ ఇక్కడ ప్రింట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించి ఏపీఐ సెట్ అప్లై చేసినట్టుగా అప్లికేషన్ ఫామ్ అయితే మీరు ప్రింట్ తీసుకొని అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది సో మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు మీతో పాటు అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఒకవేళ దీన్ని మిస్ చేసుకున్నా కూడా దీన్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే అప్లికేషన్ పైన మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఉంటుంది. దాన్ని మీరు నోట్ చేసి పెట్టుకున్నట్టయితేనే డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో మీరు మొబైల్ యూజ్ చేస్తూ ఒకవేళ ఐసెట్ అప్లై చేసినా లేదా సిస్టమ్ ద్వారా అప్లై చేసుకున్నా కూడా ఖచ్చితంగా అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉంటుందో దాన్ని జాగ్రత్తగా క్యారీ అయితే చేసుకోండి. ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం అయితే యూజ్ అవుతుంది కాబట్టి. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించి ఏపీ ఐసెట్ అప్లై చేసే విధానం అయితే. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండే కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.